భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆగస్టు 1వ తారీఖుని మరి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేసి ఈ దేశంలో దళితులు విభజించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అన్న పేరుతోటి మరి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొన్నటువంటి ట్రిబ్యునల్ని కూడా అమలు చేయాలని, వర్గీకరణని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలు ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి తక్షణమే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని మరి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు మరి ఢిల్లీలో కానీ అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్ర స్థాయి కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖున నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కానీ, మరి మాల మహానాడు సంఘాలు కానీ, దళిత భోజన పార్టీ కానీ, ఇతర దళిత సంస్థలంతా కూడా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పాటయ్యి మరి దేశవ్యాప్తంగా ఈనాడు మరి జాతీయ స్థాయిలో ఉద్యమం నడుస్తుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని ఉపసంహరించుకోవాలని. ఇప్పటికే సుప్రీంకోర్టులో 100కు పైగా రివ్యూ పిటిషన్లు పడ్డాయి. దేశమంతా దళిత జాతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి అంబేద్కర్ రాష్ట్రాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ రిజర్వేషన్ల స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈనాడు మనువాద మరి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుని తక్షణం రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఎటువంటి వర్గీకరణ చేయవద్దని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు సమితి ఆధ్వర్యంలో బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్న పార్లమెంటరీ దేశ చట్టసభని అవమానం చేసే విధంగా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఇప్పటికీ 41 రోజులు అవుతున్నా సరే ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా యావత్తు కోట్లాది మంది దళితుల్ని అవమానం చేస్తే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి పటేళ్ల దోపిడీ మాఫియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విషయం మీద పెండింగ్లో ఉన్నందున ఎటువంటి వర్గీకరణ చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.